హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు ఐట్రేడర్స్ పీపుల్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుతూ నేను మీ ఐట్రేడర్స్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి. ఈ యొక్క ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో 4 monthsలో 2 million సబ్స్క్రైబర్స్ అవ్వడం జరిగింది. ఇకపోతే ఇది వచ్చేసి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది డ్యూయల్ టోకన్. అవును, మీరు విన్నది కరెక్టే. ఇది డ్యూయల్ టోకన్. డ్యూయల్ టోకన్ అని ఎందుకన్నానంటే ITLG అనే టోకన్ వచ్చేసి మనం మైన్ చేస్తున్న టోకన్. దాని సప్లై వచ్చేసి 100 billions. అలాగే ITLX అంటే ఏంటో కూడా మీకు నేను తెలియపరుస్తాను. ఈ ముందు ITLG గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ITLG ప్రాజెక్టు ఇది 2014లో దీని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దీని బ్యాక్ ఎండ్ సపోర్టు ఎవరు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం కారణం వల్ల ఇది మొదలవ్వకపోవడం దీని ఒక కారణం. అలాగే ఇప్పుడు ఈ ఒక ప్రాజెక్ట్ని వాళ్ళు ఫేస్ స్కానింగ్, ఐడెంటిఫికేషన్ గురించి మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ కార్డ్ ఇలాంటి ఎన్నో ఉన్నప్పటికీ కూడా అవిటిని వీళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ మన ఫేస్ రీడింగ్ ద్వారాగా, మన హ్యూమనిటీ ఫింగర్ ప్రింట్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ యొక్క కార్యక్రమంలో మన ఫేస్ రీడింగ్ యాక్చువల్గా మనం సర్జరీ చేయించుకున్నా సరే మనం ఉన్న మొదటి రూపురేఖల్ని కూడా దీంట్లో తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాజెక్టు ఇప్పటికే కాదు, 2014 నుంచి వీళ్ళు రీసెర్చ్ చేసిన వీళ్ళకి లైసెన్స్ కానీ, వీళ్ళకి ప్రోటోకాల్ కానీ, వీళ్ళకి ముందు తీసుకెళ్తాను కానీ ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు రాలేదు. ఇది 2025 జనవరిలో దీని ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు దీన్ని ప్రతి దేశం కూడా సపోర్ట్ చేయడంతో ఈ యొక్క గూగుల్ కంపెనీ, తోషిబా, శాంసంగ్, కెనాన్ ఇంకా 4-5 ప్రాజెక్టులు ఉన్నాయి. అయ్యి నేను నెక్స్ట్ దాంట్లో రివీల్ చేస్తాను. ఈ యొక్క ప్రాజెక్టులు దీన్ని సపోర్ట్ చేయడంతో ఇది మార్కెట్లోకి రావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు విషయం ఏంటంటే కేవలం హ్యూమన్ రీసెర్చ్. అంటే మనం ఎటువంటి వ్యక్తి అయినా సరే, మనం ఎంత మాస్ సర్జరీ చేసినా సరే, మనం ఎన్ని వేషాలు వేసినా సరే అది కనిపెట్టేస్తుంది. ఆ యొక్క ప్రోగ్రామే ఈ ITLG అంటే ఇంటర్నెట్ ల్యాబ్స్ జెనిసిస్. అలాగే మీరు ఇప్పుడు ఈ యొక్క వీడియో చూడండి.
చూడండి, ఇక్కడ డ్యూయల్ టోకెన్ సంబంధించిన ఇంటర్లింక్కి ఐటీఎల్ఎక్స్ అనేది సప్లై వచ్చేసి 10 బిలియన్స్. ఇది ఇంట్రడ్యూసింగ్ యూ ఆర్ ఆల్ ఇన్ వన్ డెఫీ టెర్మినల్, అంటే స్పాట్ ట్రేడింగ్, పర్పెచువల్, స్వాప్, బ్రిడ్జ్, డెక్స్, ఇలా ఈ యొక్క ఆల్ఫా ఈ యొక్క దాంట్లో ఉపయోగపడటానికి ఇది ఒక డ్యూయల్ టోకెన్ని తీసుకురావడం జరిగింది. ఇది మేబీ 2025 ఇయర్ ఎండింగ్ లేదా 2026లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వీళ్ళు తెలియపరచడం జరిగింది. ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, ఇంట్రడ్యూసింగ్ ఐటీఎల్ఎక్స్ అవర్ ఆల్ ఇన్ వన్ డెఫీ టెర్మినల్, ట్రేడ్, స్వాప్, బ్రిడ్జ్, అర్న్ 50 to 100x leverage, zero slippage, nearly zero gas fees, all optimized pricing across 30+ decks, 50+ chain bridges, instantly talk to ITLX AI agents for Alpha, powered by Interlinks. DeFi is evolving, ITLX is how you stay ahead. చూశారు కదా ఫ్రెండ్స్, నేను వాళ్ళు పోస్ట్ చేసింది వాళ్ళ దాంట్లో ఉన్నాయి మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. బ్యాక్ ఎండ్లో కూడా ఏం జరుగుతుందో అని తెలుసుకుని చెప్పేవాడే యూట్యూబర్. అది మీరు గమనించండి. ఏదో మనం తెలిసింది తెలియనట్టు, తెలియంది తెలిసినట్టు కల్పితలు చేసి చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు. ఇంకపోతే మనము ఇంటర్లింక్, ఇప్పుడు మనం ఏదైతే మైన్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ గురించి మీకు క్లియర్గా చెప్తాను, వినండి. అది 100 బిలియన్ సంబంధించిన ప్రాజెక్టు. అది దీంట్లో సప్లై అవుతుంది. దీని యొక్క ఐటీఎల్ఎక్స్లో రెడ్యూస్ అవుతుంది. అంటే మనం బ్రిడ్జ్ స్వాప్ చేసినప్పుడు దాని యొక్క కాయిన్ని దీంట్లో గ్యాస్ ఫీజ్గా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క 100 బిలియన్ కాయిన్స్ని తగ్గడం జరుగుతుంది, బర్న్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు దాని వాల్యూ పెరగడం జరుగుతుంది. ఇది అప్రాక్సిమేట్లీ ఇది రిలీజ్ అయిన తర్వాత ఐటీఎల్ఎక్స్ పర్పెచువల్ స్వాప్ బ్రిడ్జ్ ఈ యొక్క కాయిన్ రిలీజ్ అయ్యే టైంకి నాకు తెలిసి నా అనాలిసిస్ ప్రకారం మీరు నోట్ చేసుకోండి, $1 నుంచి డాలర్తో మొదలవుతుంది. $1 నుంచి డాలర్తో మొదలవుతుంది. ఇది రిలీజ్ అయినప్పుడు ఎవరైనా బై చేయాలనుకుంటే కాపు కాసుకుని బై చేసుకుంటే ఇలాంటి ప్రాజెక్టు చాలా అరుదైనగా రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్టు మళ్ళీ ఎప్పుడు మీ చేతికి దక్కదని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. ఇంకో విషయం అండి, మనం ఐటీఎల్జీలో ప్రతి 4 గంటలకు ఒకసారి మనం మైన్ చేస్తూ ఉన్నాం. ప్రతి 4 గంటలకు ఒకసారి మైన్ చేస్తున్నాం. ఒక్కరోజు మనం మైన్ చేయకపోయినా మన కాయిన్స్ రాకపోతే మనం హ్యూమన్ యాక్టివిటీ నుంచి తీసేయడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ యాక్టివిటీ నుంచి మనం మైండ్ చేయట్లేదు, మన దాని మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మనం తీసేయడం జరుగుతుంది. ఇది కొత్త న్యూస్, మీరు కావాలంటే గమనించుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో సిద్రా రూబీ గురించి మంచి న్యూస్ అయితే రావడం జరిగింది. అది ఇప్పటివరకు ఇక్కడ ఉన్న లోకల్లో ఎవ్వరికి తెలియదు. ఇక్కడ ఉన్న ఏ యూట్యూబర్ కూడా తెలియని వీడియో మీ వరకు నేను తెలియపరుస్తున్నానంటే మీరు ఆలోచించండి, మేము ఎంత రీసెర్చ్ చేస్తున్నామో. ఐట్రేడర్స్ అంటే ఒక సంస్థ, ఐట్రేడర్స్ అంటే ఒక సంస్థ, ఐట్రేడర్స్ అంటే ఒక పీపుల్ ఛానల్. ఇది మన అందరి ఛానల్ అని మీరు గమనించి మీరందరూ కూడా మాకు ప్రోత్సహించి మీరందరూ కూడా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మన యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు జాయిన్ అవుతేనే ప్రతి వీడియో కూడా మీ వరకు వెళ్తుంది. మా స్వల్ప లాభాల గురించి కాకుండా మేము పబ్లిక్కి ఏదో ఒకటి చేయాలని చెప్పి మనం ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనం ఇంకో నెక్స్ట్ కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయబడుతుంది తెలుగులో. మన మీద స్ట్రైక్స్ రావడం ఎక్కువ జరిగింది. ఎప్పుడైనా ఆ యూట్యూబ్ ఛానల్ని ఆపడం జరుగుతుంది. ఎందుకంటే నిజాలు చెప్పేవాడు ఎప్పుడు చెడ్డవాడే, నిజాలు చెప్పేవాడు ఎప్పుడు చెడ్డవాడే, వాడు మంచివాడు కాదని లోకం గుర్తించుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్. మనం సిద్రా కాయిన్, రూపీ కాయిన్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ అందరికీ కూడా తెలుసు. మనం ఎవరిని కూడా మోసం చేయడానికి మనం మార్కెట్లోకి రాలేదు. మన ప్రజలు, మన కుటుంబాలు అందరినీ బాగుండాలని చెప్పి మన ఆలోచనతో ఈ యొక్క ప్రతి కాయిన్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. నా దగ్గర కొనకపోయినా మీరు బయటైనా కొంటారు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడ తక్కువగా వస్తే అక్కడే కొనుక్కోండి, నో ప్రాబ్లం. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. నేను ఆ రోజు అదే మాట చెప్పాను, ఈరోజు ఇదే మాట చెప్పాను. నేను డిస్క్రిప్షన్ కింద మీకు ఇంటర్లింక్ది
లింక్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేస్తే మీ అందరికి కూడా ఇలాంటి విషయాలు తెలియపరుస్తాను. అలాగే మీ రిఫరల్ కోడ్తో కూడా మీరు ఎవరినైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. వచ్చే కాయిన్స్ని పోకుండా ఎవరితోటైతే మనం మైనింగ్ యాడ్ చేపిస్తామో వాళ్ళని ప్రతిరోజు చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్.